దేశంలోనే అతిపెద్ద ధనవంతుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. టాలీవుడ్ నుండి రామ్ చరణ్కి ఆహ్వానం దక్కింది. అయితే ఈ వేడుకలో రామ్ చరణ్కి అవమానం జరిగిందట. కోటీశ్వరుడు తలుచుకుంటే కొండ మీద కోతి అయినా దిగి వస్తుందంటారు. లక్షల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్కి లోకమే తరలివచ్చింది. హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. కొందరికి కోట్లు కుమ్మరించి పిలిపించారని సమాచారం. కాగా హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఈ వేడుకకు హాజరయ్యారు. వేదిక మీద డ్యాన్సులు చేశారు. కాగా టాలీవుడ్ నుంచి రామ్ చరణ్కి ఆహ్వానం దక్కింది. ఆయన సతీ సమేతంగా ఈ వేడుకలో పాల్గొన్నాడు. కాగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో రామ్ చరణ్కి అవమానం జరిగిందట. షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ని అవమానించాడంటూ ఓ సోషల్ మీడియా పోస్ట్ తెరపైకి వచ్చింది. సల్మాన్, అమీర్ ఖాన్లతో డ్యాన్స్ చేస్తున్న షారుఖ్ ఖాన్ చరణ్ని పిలిచాడట. ఇడ్లీ సాంబార్ పైకి రా అన్నాడట. ఈ విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హసన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇడ్లీ సాంబార్ అని రామ్ చరణ్ని షారుఖ్ ఖాన్ పిలవడం నచ్చలేదంటూ ఆమె పోస్టు పెట్టారు. అక్కడ సరదాకే పిలిచినప్పటికీ అంత పెద్ద స్టార్ హీరోని అవమానించడం తగదని కొందరు అభిప్రాయపడుతున్నారు. సౌత్ ఇండియా అంటే షారుఖ్కి ఇంకా చులకన భావన ఉందని ఆయన పిలుపుతో అర్థమయ్యింది అంటున్నారు. మేకప్ ఆర్టిస్ట్ జెబా హసన్ పోస్టు వైరల్ అవుతుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ షారుఖ్ ఖాన్పై మండిపడుతున్నారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్లతో రామ్ చరణ్ ఈ వేడుకలో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎన్టీఆర్ కామెంట్స్ చేస్తూ అలా అందరి ముందు అనడం కరెక్ట్ కాదు అని ఎన్టీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.